దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినాలు మనము లెంటు కాలంలో ఉన్నాం. గత వారములో విన్నట్లుగా ఈ లెంటు కాలము అందరూ చేస్తున్నారు అన్నట్టుగా కాదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితాలు ఎంతవరకు బలపడుతున్నాయి అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే లెంటు దినాలు అనేటప్పటికీ మనము సిలువకు సమీపముగా వస్తాం. వాక్యము ధ్యానించిన సిలువను గూర్చి ధ్యానిస్తాం, పాటలు పాడిన సిలువను గూర్చి పాడతాం. ఈ లెంటు దినాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సిలువకు సమీపముగా వచ్చే కాలం ఇది. అందుకని దీనిని సిలువ ధ్యానాలు అని కూడా అంటారు. అయితే సిలువ దగ్గరకు వచ్చినటువంటి మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే సిలువ ద్వారా లేక సిలువ యొద్ద మనకి దొరికేవి ఏమిటి అనేది ఆలోచన చేయాల. అప్పుడే దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకి అర్థమవుతుంది. సిలువ యొద్దకు వస్తే మనకి దొరికేవి ఏమిటి? దేవుని వాక్యములో నుండి ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఈరోజు మన ధ్యానాంశముగా చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ యొక్క మంగళవారం ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మాకు తోడుగా ఉండి పాటల ద్వారా నిన్ను స్తుతించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రభువా, నీ వాక్యం వినుచున్నటువంటి మాకు నీ మాటలు వినిపించండి. ప్రభువా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనక ఈ రాత్రి నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉండగా నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందుకోవడానికి తగిన సహాయం దయచేయండి. చీకటి శక్తులను, అల్లరి ఆత్మను మీ శక్తి కలిగినటువంటి నామములో దూరపరచండి. ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మ సహాయము ద్వారా మా అందరితో మాట్లాడండి. బలహీనైన నన్ను మీరు బలపరిచి మీ శక్తితో నింపి మీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకుని నా నోటి నుంచి మీ మాటలు వినిపిస్తారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ వచనములో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు
ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. వీటిలో ఈ వచనములో 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. అవి ఏమిటంటే దేవుని యొక్క కృప, రెండవది విమోచనము, మూడవది క్షమాపణ. ఈ 3 మాటలు కూడా చాలా విలువైనటువంటి మాటలు. మనిషి లోకములో చెడిపోయి పాపములో పడిపోయి ఆ పాపమునకు వచ్చు శిక్షను భరించవలసినటువంటి వారై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. వచ్చి ఆయన చేసిన 3 పనులు ఇక్కడ కనబడతాయి. ఇక్కడ ఒక పాపి పరిశుద్ధునిగా మార్చబడాలి అంటే, లేక ఒక శిక్షకు పాత్రుడైనటువంటి వాడు శిక్ష నుంచి తప్పించబడాలి అంటే మొదటిగా క్షమాపణ అవసరమై ఉన్నది. క్షమాపణ అవసరమై ఉన్నది. ఎందుకంటే క్షమించకుండా ఆ పాపము నుంచి విడిపించబడలేము. క్షమించాలి అంటే కావలసింది కృప. అంటే మనం క్షమించబడడానికి అర్హులము కాదు. ఈ విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా పరిశీలన చేయాలా. క్షమించబడడానికి మనము అర్హులము కాదు. ఎందుకంటే మనము ప్రారంభము నుండి కూడా ప్రతి విషయములో, మాట విషయములో, మన తలంపుల విషయములో, మన చూపుల విషయములో, ఇక దేవుని ఆజ్ఞలను అనుసరించే విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ అవిధేయులుగా ఉంటూ మన అవిధేయతను బట్టి పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము క్షమించబడడానికి అర్హులము కాదు. మనం చేసినటువంటి పాపాన్ని బట్టి న్యాయంగా ఆలోచన చేస్తే శిక్షకే పాత్రులం. అయితే దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ శిక్ష నుంచి తప్పించటానికి. అలా తప్పించాలి అంటే గనక మనకు క్షమాపణ అవసరమై ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. క్షమించబడడానికి అర్హత లేనప్పటికీ కూడా అర్హత లేని వారిని అర్హులునుగా చేసేది కృప. కృప అంటే అర్థం అదేనండి. అర్హత లేని వారిని అర్హులునుగా చేసేది. క్షమించబడడానికి అర్హులము కానటువంటి మనలను దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృప ఎంత గొప్పదో ఆ మాటలో కనపడుతుంది. అక్కడ కృప అనే ఒకటే వాడలేదండి. కృపా మహదైశ్వర్యము. మరొక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే కృపా సమృద్ధి అని ఉంటుంది. అంటే సమృద్ధి అయినటువంటి కృపమాట దాని యొక్క అర్థం. కొంతమందికే కృప చూపుతాడు, కొంతమందినే క్షమిస్తాడని లేదు. అందరినీ క్షమించు దేవుడు గనక ఆయన కృపా మహదైశ్వర్యము కలిగినటువంటి దేవుడు అని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రియుని యందు, ఏ ప్రియుని యందు, ఎవరైతే కృపా మహదైశ్వర్యము కలిగి ఈ లోకానికి వచ్చాడో ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన ఉన్నది. ఆ విమోచన పొందుకోవాలంటే మొదటగా మనము క్షమించబడవలసి ఉన్నది. ఇక్కడ అంటాడు విమోచనము అని అన్న తర్వాత, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే అపరాధములకు ఎప్పుడైతే క్షమాపణ కలుగుతుందో అప్పుడే విమోచనం అనేది కలుగుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అయితే దేవుడు ఈ క్షమాపణ అనేది ఎప్పుడో క్షమించేశాడు.
అర్థమవుతుందండి నా మాటలు? ఆయన క్షమించకపోతే గనక సిలువలో 2026 సంవత్సరాల క్రితం మన కొరకు బలి అయిపోయేవాడు కాదు. ఆ సిలువలో ఆయన పలికినటువంటి మాటల్లో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అనే మాట ఆ దినాన్న అక్కడ సిలువ యొద్దకు వచ్చిన వారితో అన్నారు కదా. ఈ దినము సిలువ చెంతకు వచ్చినటువంటి మనకు కూడా ఆ మాట వర్తిస్తుంది. అంటే ఆల్రెడీ దేవుడు మనల్ని క్షమించేశాడు. అయితే క్షమించబడినటువంటి మనము ఇప్పుడు మనము కలిగి ఉన్నటువంటి ఆ అపవాది బంధకాల నుంచి, ఆ పాప బంధకాల నుంచి విడుదల అంటే విమోచన పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన పాపములను ఒప్పుకోవాలా. దీనిలో గొప్ప మర్మం దాగి ఉంది. ఎందుకంటే మొదట క్షమాపణ అయిపోయిందండి. క్షమించాడు గనుకనే ఆయన వెల చెల్లించాడు. తెలుసా మీకు ఆ విషయం? క్షమించకపోతే నువ్వు చేసిన పాపానికి, మీరందరూ చేసినటువంటి పాపానికి, ఏ పాపము లేనటువంటి నేను, పరిశుద్ధుడైనటువంటి నేను, దేవుని కుమారుడైనటువంటి దేవుని కుడి పార్శ్వాన కూర్చుండవలసినటువంటి నేను ఎందుకు సిలువలో మరణించాలి అని అనుకునేవాడు. ఆయన క్షమించాడు గనక ఆయన కలిగి ఉన్నటువంటి ఆ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి అర్హత లేనటువంటి మనలను అర్హులుగా చేయటానికి ఆయను వెలను చెల్లించాడు. అయితే మనము చేయవలసిన పని ఏంటంటే ఆ పాపమును మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకుంటామా, ఎప్పుడు పవిత్రులుగా చేస్తామా అని దేవుడు చూస్తున్నాడు. ఒక అవ్వ ఒక ఊరిలో 2 మనవలని కలిగి ఉంది. ఆ 2 ఆ అవ్వతో పాటు కలిసి జీవిస్తూ ఉన్నారు. ఒక మనవడి పేరు రవి, ఒక కుమార్తె పేరు సురేఖ. వారిద్దరూ అలా ఆ అవ్వతో పాటు కలిసి జీవిస్తూ ఉండగా ఒకరోజు ఆ రవి ఏం చేశాడంటే ఆడుకుంటూ అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ చెరువులో ఒక బాతుని రాయితో కొట్టాడు. ఆ బాతు చాలా విలువైనదన్నమాట. ఈ తెల్లవి ఉంటాయి చూడండి అవి. అయితే ఆ అవ్వ వాటిని ఎంతో చక్కగా పెంచుకుంటుంది, చాలా విలువ పెట్టుకున్నది, వాటిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. అటువంటి ఆ బాతుగా రాయి తగిలినప్పుడు అది వెంటనే చనిపోయింది. ఆ బాలుడు ఏం చేశాడంటే ఆ రవి దానిని తీసి ఎవరు చూడడం లేదు కదని పక్కనే అక్కడ చాటుగా కప్పెట్టేశాడు. అయితే ఈ పూడ్చి పెట్టడం పక్కన ఉన్నటువంటి ఆ సురేఖ చూసింది. అంటే అవ్వ యొక్క మనవరాలు చూసి ఇక పట్టుకుంది ఆ రవిని వేధించడం. ఎలాగంటే, నువ్వు చేసింది నేను చూశాను, ఇది అవ్వకు చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పిన పని అంతా చేయాలి అని ఎప్పటికప్పుడు తన పనంతా, ఆడపిల్ల చేయవలసిన పనంతా కూడా అన్నీ ఆ యొక్క రవికి చెబుతూ చాలా చాకరీ చేయించుకుంటుంది. ఎప్పటికప్పుడే ప్రతి దానికి పని చేయించుకోవడం. ఒకవేళ చేయనంటే కనుక ఆ మాట చెప్పేస్తాను, అవ్వకి అవంటే ఎంతో ఇష్టం, వాటిని నువ్వే చంపావంటే తప్పకుండా నిన్ను శిక్షిస్తుంది అని చెప్తున్నప్పుడు భయపడిపోయి, పిల్లలు భయపడతారు కదండి, భయపడిపోయి ఎప్పటికప్పుడే ఆ పనంతా చేసేస్తూ వస్తున్నాడు. సాయంత్రానికి చాలా నీరసమైపోతుంది, చాలా అంతకంతకి టార్చర్ ఎక్కువైపోతుంది. ఒక దినాన్ని అనుకున్నాడు, ఇలా ఎంతకాలం భయంతో ఈ టార్చర్ అనుభవిస్తాం, బాధపడతాం, ఒకసారి అవ్వతో చెప్పేస్తే వదిలిపోతుంది కదా అని చెప్పి అవ్వ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, అవ్వా, ఆ దినాన్న ఆ బాతుని నేనే చంపి ఎవరు చూడడం లేదని పూడ్చిపెట్టేశాను, నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు అవ్వ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు చాటుగా చంపి అలా పూడ్చిపెట్టడం నేను అప్పుడే చూశాను, నిన్ను అప్పుడే క్షమించేశాను, కానీ నువ్వు ఆ తప్పును దాచిపెట్టకుండా ఎప్పుడు ఒప్పుకుంటావా అని ఎదురు చూస్తున్నానంతే అని
ఎత్తుకుని ఆ కన్నీళ్లు తుడిచి ముద్దు పెట్టుకుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, మనం చేసినటువంటి ఆ అవిధేయతలను, ఆ తప్పులను, ఆ పాపాలను లోకువుగా తీసుకుని అపవాది వాడి బంధకాల్లో మనల్ని పెట్టుకుని ఎంతగానో ఆటాడిస్తున్నాడో, మనం ఎప్పుడైతే ఆ యొక్క అవిధేయతలను, ఆ పాపములను దాచిపెట్టువారుగా ఉంటామో, అప్పుడు వాడికి ఇంకా లోకువగా వాడి చేతుల్లో, వాడి బంధకాల్లో మనల్ని ఆటాడిస్తూ ఉంటాడు. మనము అలా కాకుండా, అలా దాచిపెట్టువారుగా కాకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే గనక ఆయన తప్పకుండా మనల్ని క్షమించి మనకు రావలసినటువంటి శిక్ష నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకొనంతసేపు కూడా అపవాది బంధకాల్లో మనం బానిసలుగా బ్రతకవలసిందే. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, కృపా మహదైశ్వర్యము కలిగినటువంటి దేవుడు. ఆయన యొద్ద కృప సమృద్ధిగా ఉంది. ఒకరికి ఇద్దరికి అని కాదండి, అందరికీ కూడా ఆయన కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమాపత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఆయన దగ్గర కృప ఏమీ కొదువుగా లేదు. కొంతమందికే ఇవ్వడానికి ఆయన చూడడం లేదు. ఆయన కృప మహదైశ్వర్యము కలిగినటువంటి దేవుడు. ఆయన కృప చూపటానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే ఇంకా ఆయన దగ్గర కొదువు అనేది లేదనమాట. ఎంతమందికైనా కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయనకు ప్రార్థన చేసి మన అవిధేయతలను, మన తప్పిదములను ఒప్పుకునేవారుగా ఉండాలి. అలా ఒప్పుకోకుండా కప్పుకున్నంతసేపు కూడా అపవాదికి లోకువే. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అపవాదికి లోకువే. నాకు చెప్పిన కథలో ఆ రవి ఆ తప్పును అలా దాచిపెట్టే ఉంటే కనుక ఆ సాకిరి చేయవలసిందే. ఎందుకంటే చెప్పేస్తారని బెదిరిస్తూ ఉంది కాబట్టి. అపవాది కూడా అదే విధంగా మనల్ని నువ్వు ఈ తప్పు చేసావు అని బెదిరిస్తూ వాడి బంధకాల్లో బంధించి ఇంకా ఆటాడించుకుంటున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకునేవారుగా ఉంటే గనక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే గనక, ఆయన మనందరి ఎడల కూడా గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, ఎవరికి అందరికీ ప్రభు కృప చూపువాడై ఉన్నాడు అని దేవుని లేఖన. ఆయన కృప ఎంత గొప్పదంటే, కొరింథీయులకు వ్రాసిన పత్రికలో 2వ అధ్యాయములో, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తం క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన కృప ఎంత గొప్పదంటే, అందరి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడుగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఇంకంత మాత్రమే కాకుండా ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. మనము వహించవలసినటువంటి ఆ దారిద్ర్యత, లేక మనము భరించవలసినటువంటి ఆ శాపము ఆయన భరించాడు. కారణం ఏంటో తెలుసా?
మనము ధనవంతులము కావాలని, మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చుండబెట్టాలని. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన కృప ఎంత ప్రాముఖ్యమైనదో ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఎఫెసీ సంఘంలో మరొక మాట అంటాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఒకవేళ మనం చేసే భక్తిని బట్టో, మనం పాడే పాటలను బట్టో, మనం చెప్పే ప్రసంగాలను బట్టో, మనం చేసే ప్రార్థనలను బట్టో మనం రక్షించబడలేదు. కానీ ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డామని ఇక్కడ బహు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అంత కృప చూపడానికి ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణాల ప్రాముఖ్యమైనది మరొకటి ఏంటంటే, ఆయన కరుణా సంపన్నుడు. క్షమించగలిగినటువంటి మనసు కలిగిన వాడే కాకుండా కరుణా సంపన్నుడు గనక మన అపరాధముల చేత చచ్చిన వారముగా మనం ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించారండి దేవుడు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చుండవలసినటువంటి క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనము భరించవలసినటువంటి ఆ శిక్షను, మనము భరించవలసినటువంటి ఆ దారిద్ర్యతను, మనము భరించవలసినటువంటి ఆ శాపమును తీసివేసి మనలను ఆ ఉన్నతమైనటువంటి స్థానములో కూర్చుండబెట్టడానికి, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను తిరిగి బ్రతికించి ఆ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దానిని బట్టి అర్థమవుతుంది ఆయన కృప ఎంత గొప్పదో. అందుకనే చదువుకున్నటువంటి మూలాంశంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఆ కృప కలిగినటువంటి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి ఏమున్నాయంటే విమోచనము, క్షమాపణ. నేను చెప్పినట్లుగా క్షమాపణ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఆయన క్షమించాడు గనకనే మన శిక్షను ఆయన భరించేశాడు. ఆయన క్షమించాడు గనకనే మనము పొందవలసినటువంటి ఆ శిలువ మరణాన్ని ఆయన పొందాడు. అయితే ఆ విమోచనము, విడుదల అనేది నీకు ఎప్పుడు కలుగుతుందంటే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల దేవుడు మనల్ని పవిత్రులుగా చేసి ఆ పాప బంధకాల నుంచి విడిపిస్తాడు. రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దామా? అయ్యా, నేను ఎంత గొప్ప ధన్యుడును నాయనా. ఈ లోకములో నేను చేసినటువంటి అపరాధాలను బట్టి, పాపములను బట్టి చచ్చిన స్థితిలో ఉండి నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు నన్ను తిరిగి బ్రతికించటానికి, ఆ శాపము నుంచి విడిపించటానికి, ఆ శిక్ష నుంచి విమోచించటానికి ఈ లోకానికి నీవు వచ్చావు నాయనా. నువ్వు ఎంత కృప కలిగినటువంటి దేవుడవు ప్రభువా. నీ కృపను నేను గుర్తించలేక, నీ కృపను నేను తెలుసుకోనలేక అయ్యా ఇంకా లోకంలోనే తిరుగుతున్నాను ప్రభువా. నా కొరకు ఆల్రెడీ వెల చెల్లించారు నాయన, నన్ను క్షమించారు ప్రభువా మీరు సిలువలో. అయితే ఎప్పుడు నా పాపములను ఒప్పుకుంటానా అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే మనం అనేక మార్లు చదువుకున్న మాటలో ఉంటుంది, యోహాను రాసిన మొదటి పత్రికలో చివరిగా చదువుకుని ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా.
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధకమునుగా చేయవారగుదుము. ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనము పాపము లేనివారమని చెప్పుకుంటే గనక మనలను మనమే మోసపుచ్చుకునేవారుగా ఉంటాం. మన పాపములను మనం ఒప్పుకుంటే గనక ఆయన నమ్మదగిన దేవుడండి, నిన్ను నన్ను క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి పవిత్రులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? అయ్యా, ఈ సిలువ చెంతకు వచ్చినటువంటి నేను ఈ సిలువ ధ్యానాల దినాల్లో నీ సిలువ చెంత ఏమి దొరుకుతుందో మీరు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. నీ సిలువ చెంతకు వస్తే అయ్యా, నువ్వు కృపా మహదైశ్వర్యము కలిగిన దేవుడవు గనక నా ఎడల కృప చూపుతావు నాయన. నేను చేసిన పాపాలను క్షమిస్తావు ప్రభువా. నాకు విమోచన అనేది ఆ క్షమాపణ ద్వారా కలుగుతుంది నాయన. అయితే సిలువ చెంతకు వచ్చినటువంటి నేను ఆచారబద్ధంగా రావటం వెళ్ళటమే కానీ నీ సన్నిధిలోనే చేసిన పాపాలను ఒప్పుకోలేక వాటిని కప్పుకునేవారుగా దాచిపెట్టుకునేవారుగా ఉంటూ ఇంకా నష్టపోతున్నాము నాయన. ఈ సమయంలో నా పాపములు నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా దయచేసి నన్ను విడిపించండి, విమోచించండి, కనికరించండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. అవును నాయన, నీవు కృపా మహదైశ్వర్యము కలిగినటువంటి దేవుడు నాయన. కొంతమందిని రక్షించి కొంతమందిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నీ కృప సమృద్ధి అయినది నాయన. అందరి ఎడల కృప చూపడానికి నీవు ఐశ్వర్యవంతుడు అయి ఉన్నావని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది నాయన. అయితే మేము చేయాల్సిన పని నీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకునే వారుగా ఉండాలి నాయన. మా కొరకు ఆల్రెడీ వెల చెల్లించేశారు ప్రభువా. అయినను మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఇంకా కప్పుకునేవారుగా దాచిపెట్టుకునేవారుగా ఉంటూ మీరు అనుగ్రహించి ఆ విమోచన విడుదల మేము పొందుకోలేక ఇంకా అపవాది బంధకాల్లోనే ఉంటున్నాం ప్రభువా. దయచేసి ఈ సిలువ ధ్యానాల దినాల్లో నీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మీరు అనుగ్రహించి ఆ విమోచన పొందుకొని ఈ యొక్క నిత్య రాజ్యములో తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవడానికి అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొనుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.